హాయ్ ఫ్రెండ్స్, మహేంద్రగిరి వెళ్తున్నాను. ఇప్పుడు మహేంద్రగిరి వెళ్ళాలంటే పలాస నుండి గవర్నమెంట్ స్పెషల్ బస్సులు శివరాత్రి రోజున వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్పెషల్ బస్సులు ఎక్కి పలాస నుండి సాప్కోట వరకు బస్సులు వేయడం జరిగింది. ఇదేనండి, పలాస నుండి సాప్కోట వరకు మహేంద్రగిరి వెళ్ళడానికి బస్సు టికెట్ తీసుకోవడం జరిగింది. ఈ పలాస నుండి సాప్కోట వరకు ఈ బస్సులో వెళ్తున్నాను. ఇదేనండి సాప్కోట. మనం మహేంద్రగిరి వెళ్ళాలంటే ఎక్కడి నుండి వచ్చినా ఈ సాప్కోట నుండి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు అమ్ముతుంటారు. అలాగే ఇక్కడ మనము ఈ మహేంద్రగిరి వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఆటో, ట్యాక్సీ ఏదో ఒక వెహికల్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెహికల్కి ఛార్జీ అప్పుడు 50 రూపీస్ ఉండేది, ఇప్పుడు 70 రూపీస్ వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. 70 రూపీస్ ఇచ్చి ఏదైనా వెహికల్ను ట్యాక్సీ ద్వారా కానీ ఆటో ఏదో అయినా వెహికల్ ద్వారా 70 రూపీస్ ఇచ్చి రాజ బస్ వరకు వెళ్ళవలసి ఉంటుంది. మహేంద్రం వెళ్ళడానికి ట్యాక్సీలో వెళ్ళడం జరుగుతుంది 70 రూపీస్. అప్పుడు నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు 50 రూపీస్ ఉండేది, ఇప్పుడు 70 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మహేంద్రగిరి బయలుదేరడానికి ఈ ట్యాక్సీలో నాతో పాటు చాలామంది వెళ్తున్నాం. ఈ మహేంద్రగిరి ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో తూర్పు కనుమల్లో 1501 మీటర్ల ఎత్తులో ఉంది ఈ మహేంద్రగిరి. మహేంద్రగిరి వెళ్ళే ముందు కొన్ని విశేషాలు మనం ఒకసారి తెలియజేసుకుందాం. మహేంద్రగిరిలో పాండవులు నిర్మించిన శివాలయాలతో ప్రసిద్ధి చెంది ఉంది. అయితే రామాయణం, మహాభారతం కాలం నాటి పరశురామును కూడా తపస్సు చేస్తూ ఉన్నాడని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. అలాగే ఒక పవిత్రమైన మరియు చారిత్రకమైన మహేంద్రగిరి ఉందని తెలియజేస్తున్నారు. మహేంద్రగిరి చారిత్రక ఆధారాలు బట్టి చూసుకుంటే ఈ మహేంద్రగిరి పర్వతం పైన గోకర్ణేశ్వర స్వామి ఆలయంతో పాటు పాండవులు నిర్మించినట్లు భావించే కుంతీదేవి ఆలయం, భీముని ఆలయం, యుధిష్ఠిర ఆలయం, అర్జునుని ఆలయం, నకుల ఆలయం, సహదేవ ఆలయం ఇలా దేవాలయాలు ఉన్నాయని చారిత్రక చెబుతుంది. శివరాత్రి రోజు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా కొన్ని జిల్లాల వారి నుండి కూడా భక్తులు భారీగా ఈ మహేంద్రగిరి పర్వతం ఎక్కడానికి ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఆచితూచి, ఎందుకంటే రాళ్ళు, రప్పలు పెద్ద పెద్దవి ఉంటాయి. కొద్ది జాగ్రత్తగా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈ మహేంద్రగిరి దగ్గరలో ఉన్న చిన్న చిన్న గ్రామాలు అనుకుంటా. ఈ గ్రామాలు సైడ్లెళ్ళి మేము వెళ్తున్నాము. ఈ గ్రామాలు అక్కడ కనిపిస్తున్నాయి. మహేంద్రగిరి దగ్గరలో ఉన్న గ్రామాలు చూసారా ఫ్రెండ్స్. ఆ పర్వతాల మీదలెళ్ళే మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పర్వతాలే మహేంద్రగిరి. అలా పర్వతాలు ఉంటుంటాయి. అలా పర్వతాల మీద వెళ్ళి మనం బలంగా వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి. ఇంకా ఆ రాజ్ బస్ వరకు ఇంకా ఈ ట్యాక్సీ వెళ్ళవలసి ఉంటుంది. ఆ రాజ్ బస్ నుండి మనం అక్కడ నుండి నడవాలి. అక్కడ ఎటువంటి ట్యాక్సీ ఏమీ దొరకవు. మనమే బలంగా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ మహేంద్రగిరి వెళ్ళాల్సి. మహేంద్రగిరి వెళ్ళడానికి ఇక్కడ నుండే నడక మార్గం ప్రారంభించాలండి. ఇక్కడ నుండే మనము ఎటువంటి ట్యాక్సీలు, ఆటోలు ఎటువంటి సదుపాయాలు లేకుండా మనం వాటర్ బాటిల్, ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే మన వెంట ఇక్కడ నుండే తీసుకొని కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. దారిలో దాహం వేసిన ఏవైనా ఆహార పదార్థాలు తినవలసి ఉంటే ఇక్కడ నుండే మనము తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది.
పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూశారు కదండి. ఈ పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్న వాటిని రాజబస అంటారు. పూర్వం రాజులు ఇక్కడే బస వేశారనేసి చెప్తున్నారు స్థానికులు. ఆ రాజులు ఇక్కడ స్థానికంగా బస వేయడం వల్ల వీటిని రాజబస అని పిలుస్తారంట. కాబట్టి ఇంకా అలాగా ఈ రాజబస నుండి మనం మహేంద్రగిరి నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఒకసారి ముందుకు వెళ్దాం. ఎందుకనంటే చాలా లెంత్ అయిపోతుంది. నా పక్కన ఉన్నారు కొన్న నూకరాజ్ అన్నయ్య, వెరీ ఫేమస్ సంతబొమ్మల నుంచి ఒక యూట్యూబర్. అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మాట్లాడతారన్నా? థ్యాంక్ యూ. అలాగే నా మిత్రుడు, నా తమ్ముడు హరికుమార్ ఉన్నాడు. ఏం ఛానల్ పేరు? ఏం పేరు? హరికుమార్ బెహరా వ్లాగ్స్. హరికుమార్ బెహరా వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కిందన్న బెల్ ఐకన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు సింహ వరాలమ్మ యూట్యూబ్ ఛానల్. అలాగే నా మిత్రుడు, నా తమ్ముడు హరికుమార్ మరియు రవి ఇద్దరు కలిశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మహేంద్రగిరి వెళ్తున్నారు. వాళ్ళ అనుభూతి ఒకసారి విందాం. మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఒకసారి ప్రజలకు తెలియజేస్తారు, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కొన్న నూకరాజ్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ 15 to 20 కిలోమీటర్స్ నడిచాం. రాజ్సాబ్ దగ్గరికి వచ్చేసాం. చాలా అలసిపోయి ఉన్నాము. వెరీ గుడ్. ఒక్కొక్కడికైతే పులుసు కారిపోయింది. ఇక్కడ ఆటోలు, ట్యాక్సీలు ఏమీ ఉండవు. అది అలా నడుచుకొని వెళ్తూ ఉండాలి. చెప్పు. 60 కిలోమీటర్స్ రోడ్ మీద నడిచాము. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్ మీద నడిచింది ఒక లెక్క అయితే. రెండో వంతు ఏంటంటే రాళ్ళు కింద, తర్వాత కొండ మీద నుంచి నడాలి 40 కిలోమీటర్స్. మీకు రూట్ కూడా చూపిస్తాం మేము, ఎలాగుందో ఏటుందో ఎలాగుందో చూపిస్తాం మేము. చూసిన తర్వాత మీరు ఒకసారి చూసి ఆలోచించి లైక్ చేసి షేర్ చేయండి. పాపం భీముని దగ్గరికి వెళ్ళి పాపం కష్టపడి వస్తున్నారు. వీళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి అడుగుదాం. భయ్య ఎలా ఉంది? బాగుందా? అనుభూతి ఎలా ఉంది? అంటే కష్టంగా ఉందా? ఎలాగైనా? మాకైతే ప్రతి వెళ్తాం కాబట్టి అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది. మీకు ఎలాగ ఉందండి? నాకు బాగా అనిపించింది. నాది ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగా అనిపించింది వీళ్ళతో ట్రావెల్ చేయగలను. చాలా బాగా కష్టం. ఆ దేవుని దయ వల్ల అక్కడికి వెళ్ళడము చక్కగా మంచిగా దర్శనం అయితే. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నీ బ్యాగులు ఉన్నాయి, రొట్టెలు గడ్డ కొన్నాను కదా. నువ్వు ఇప్పుడు తెచ్చుకోవాలా? దీనికి రొట్టె తెచ్చిరాను. పొలారే తెచ్చారన్నా? పొలారే తెల్లారి నానలేదా? పొలారు తినడం ముగ్గురు తినండి అక్కడ తినడం. తమ్ముడు ఎలా ఉంది అనుభూతి? కష్టంగా ఉందా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇదేనా? ఇదే ఫస్ట్ టైం. మరి దేవుడు చూడడానికి తప్పదు, రావాలి. ఇదే ఫస్ట్ టైమా? ముందు ఎప్పుడు వచ్చారు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఎలా ఉంది మీ అనుభూతి? బాగుంది, పర్లేదు. మీరు ఇక్కడికి రావడానికి ఎవరైనా చెప్పారా? చెప్పారంటే మా నాన్నలు చెప్పారు. ఏమని? మహేంద్రగిరి ఎక్కండి అని చెప్తే దేవుడికి కలడానికి అమ్మ, నేను, అన్నయ్య. ఎక్కడి నుండి వచ్చారు? మాది కొర్లం నుండి వచ్చారు. మొత్తం కాళ్ళని అడుగుతానే వచ్చారు. ఓకే, మెల్లికి వెళ్ళిపోతే అయిపోద్ది. వెరీ గుడ్. జై భీమా, జై భీమా, జై భీమా అనుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. పాప కూడా వచ్చిందా? పాప కూడా లాగా నడుచుకుంటూ చిన్న పాప కూడా అంత దూరం నుండి బాగా నడుచుకొని వచ్చింది. చాలా బాగా వచ్చారు. వెరీ గుడ్. ఓకే, జై భీమా, జై భీమా, జై భీమా, జై భీమా. తమ్ముడు ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. ఎలా ఉంది మీ అనుభూతి? బాగుందా? ఓకే, చాలా బాగుంది. ఓకే ఓకే. అమ్మ మాట్లాడమ్మా. మాట్లాడు. బాగుందను. బాగున్నారు.
తమ్ముడు ఎలా ఉంది అనుభూతి? బాగుందా? జై భీమా, జై భీమా. బాగా అనిపించిందా? बढ़िया बहुत भल अच्छे फर्स्ट टाइम रा बहुत भल लाଗୁଛି ଆହୁରି ତ ବହୁତ ଯିବାକୁ ଅଛି ଦେଖିବା। ଜୟ ମା, जय भीमा, ଜୟ ଭୀମ। जय भीम। जय श्री राम। जय भीमा, जय भीमा। హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మహేంద్రగిరిలో ఉన్నాము. మహేంద్రగిరి పాండవులు నివసించే ప్రాంతం అని చెప్తుంటారు. ఈ మహేంద్రగిరిలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరూ, లక్ష్మ, సహదేవ అందరూ ఇక్కడ వనవాసం చేసినట్టు చరిత్ర చెబుతుంది. ఒకసారి మనము ఆ కుంతీదేవి కోవిలు, అలాగే భీముని కోవిలు ఇవన్నీ దర్శనం చేసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇలా వెళ్తుంటే ఆటోలు ఏమీ ఉండవు, ట్యాక్సీలు ఏమీ ఉండవు, మనం సొంతంగా నడిచి వెళ్ళాలి. అలాగా ఇంకా 6 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా కుంతీదేవి ఆలయం రావాలంటే ఇంకా 6 km పడుతుంది. అలాగే ఈ కొండల్లో ఈ రాళ్ళు రప్పల మీద వెళ్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా 5-6 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా కుంతీదేవి ఆలయంకి వెళ్ళాలంటే ఇంకా 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలాగా రాళ్ళు రప్పులు ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎలా ఉన్నాయో ఈ రాళ్ళు ఇలా మీదకి ఎక్కాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. చూడండి ఎంత కష్టంగా మెల్లిగా జాగ్రత్తగా వెళ్తుంటారు. ఆ స్వామివారి దర్శనం కావాలంటే ఇలా వెళ్ళడం వల్ల మనకి స్వామివారి దర్శనం జరుగుతుందని ఇది. చూసారా ఫ్రెండ్స్ ఎంత కష్టంగా ఉందో? కష్టమైన ఇష్టంగా వెళ్ళాలి. జై భీమా, జై భీమా అనుకుంటూ వెళ్ళాలి. జై భీమా. మహేంద్రగిరిలో 600 రకాల పుష్పించే మొక్కలు ఉంటాయండి. అంటే ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు ఇక్కడ కనిపిస్తుంటాయి. మనకి వాటి గురించి తెలియదు కాబట్టి చూడలేదు, కానీ ఇక్కడ మహేంద్రగిరిలో ఔషధ సంబంధించిన మొక్కలు చాలా ఉంటాయని అంటుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. చల్లని వాతావరణం, ప్రకృతి నుండి వచ్చే గాలి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది 4 టైమ్స్ చాలా బాగుంది. అనుభూతి చాలా బాగుంది. మళ్ళీ మహేంద్రగిరి రావాలని ఉంటుంది. చూడండి రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయి. ఇవి ఇంకా మామూలుగా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తున్న కొలది ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కవలసి ఉంటుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా దూరం నడవలసి ఉంటుందండి. కుంతీదేవి ఆలయం ఇంకా రాలేదు. కుంతీదేవి ఆలయంకి ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది.
ఇలా నడక మార్గం ద్వారా ఇలా వెళ్తుండాలి. కనీసం 12 కిలోమీటర్లు అనుకున్నాము, ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలి. సాధారణంగా రోడ్డు ద్వారా అయితే చక్కగా వెళ్ళిపోవచ్చు. ఈ రాళ్ళు రప్పలు ఇవి పెద్ద పెద్ద రాళ్ళు ఇవి ఉంటాయి కాబట్టి ఇలా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ముందు చెప్పుకున్నాం కదా, సబ్ కోర్ట్ నుండి రాజబస్ వరకే ఏవైనా వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. రాజబస్ నుండి మనమే స్వయంగా నడుచుకుంటూ వెళ్ళాలి. బలమైన ఆహారం తీసుకొని వాటర్ బాటిల్ ఆహార పదార్థాలు మన బ్యాగులో ఉంచుకొని ఇలా మనకు అవసరం వచ్చినప్పుడు ఆహార పదార్థాలని వాటర్ని తాగుకుంటూ బలంగా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ముందు కుంతీదేవి మాత ఆలయం కనిపిస్తుంది. అక్కడికి ఒక 2-3 కిలోమీటర్ల తర్వాత ధర్మరాజు ఆలయం కనిపిస్తుంది. అలాగే అక్కడికి ఒక 4-5 కిలోమీటర్స్ అరగంట తర్వాత భీముని ఆలయం కనిపిస్తుంది. అలా మనము నడుచుకుంటూ మనం బలంగా వెళ్ళాల్సి ఉంటుంది. మనం ధైర్యంగా జాగ్రత్తగా ఆ దేవుణ్ణి మన మనసులో తలుచుకుంటూ జై భీమా జై భీమా అనుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. కూర్చొని వెళ్ళడము బాగుంది. మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల అలసిపోతుంటాము. కొంచెంసేపు ఆగి కూర్చొని అలసట తీరిన తర్వాత మనం మళ్ళీ నడక మార్గం మళ్ళీ ప్రయాణించవలసి ఉంటుంది. కుంతీదేవి మాత ఆలయానికి చేరుకోవాలంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలసట వచ్చినప్పుడు కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు నడవలసి ఉంటుంది. మన వెంట తీసుకొని వచ్చిన ఆహార పదార్థాలు వాటర్ బాటిల్ ఏవైనా ఉంటే వాటిని మనము తీసుకొని వాటర్ తాగి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా దూరం నడిచాను ఫ్రెండ్స్. ఇంకా నడవలసి ఉంటుంది. ఇంకా కుంతిమాత ఆలయం కనిపించడం లేదు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చాలా దూరం నడిచాను. మధ్యాహ్నం 2:30 రాజబస్ నుండి నడక మార్గం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టైం చూస్తే 4:30 అవుతుంది. ఇంకా కుంతిమాత ఆలయం రాలేదు ఫ్రెండ్స్. ఇంకా నడవలసి ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చిన్న పాప ఎంత కష్టపడి చక్కగా నడుస్తుంది, అంత బాగా వెళ్ళగలుగుతుంది. అంత దూరం నుండి వచ్చి చూసారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడుతున్నారో. ఆ దేవుని మనసులో ఆరాధించుకొని మన శక్తిని కూడగట్టుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మన వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు వాటర్ బాటిల్ని వాటర్ తాగుతూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మన శక్తిని కూడగట్టుకొని ఆ కుంతిమాత ఆలయంకి భీముని ఆలయంకి వెళ్ళాల్సి ఉంటుంది. రావడానికి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. అలసిపోయి ఉన్నాం, కూర్చున్నాం ఫ్రెండ్స్. చాలా దూరం నడవడం జరిగింది. ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నాం. ఇక్కడికి ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో ఇంకా కుంతిదేవి ఆలయం, ధర్మరాజు ఆలయం వస్తుంది. ఈ 2 కిలోమీటర్స్ ఇంకా నడవాలి. ఇప్పుడు చూస్తే 4:45 టైం అయింది. ఈవినింగ్ 4:45 అయింది. ఇంకా 2 కిలోమీటర్స్ నడవలసి ఉంటుంది. చాలా అలసిపోయి ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా వెళ్తే ధర్మరాజు టెంపుల్ మరియు కుంతిదేవి టెంపుల్ను చేరుకోవచ్చు. రండి వెళ్దాం.
ఇంకా 2 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఇంకో గంట పడుతుంది. ఇంకా భీముని కోవిలి చేరుకోవాలంటే ధర్మరాజు కోవిలికి వెళ్ళాలి, కుంతిదేవి మాత కోవిలికి వెళ్ళాలి. ఇలా ముందు ఈ 2 పాండవులు తల్లి కుంతిదేవి మాత కోవిలికి, ధర్మరాజు కోవిలికి వెళ్ళాలి. Hi, all of you students. Hi, how are you? I am going to Mahendragiri. Bye. ఎలా జరిగిందన్న ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా బాగుంది. హైలైట్ ఉంది. ఒక్కొక్కటి తాగండి ఎలాంటి పైకి.